నమ శివాయ. పురాణాలలో ఎందరో భక్తులు ఉన్నారు, కానీ 15 ఏళ్ల వయస్సులోని మృత్యువును ఎదిరించిన గొప్ప భక్తుడు మార్కండేయుడు. అసలు మార్కండేయుడు ఎవరు? అతనికి అల్ప ఆయుష్షు ఎందుకు కలిగింది? మృకుండు మహర్షి మరియు మరుద్వతి దంపతులకు సంతానం లేకపోవడంతో శివుని కోసం తపస్సు చేశారు. మీకు బుద్ధిహీనులైన పుత్రులు కావాలా, లేక 16 ఏళ్ల మాత్రమే జీవించే మహాజ్ఞాని అయిన కుమారుడు కావాలా అని అడుగుతారు. వారు జ్ఞానినే కోరుకుంటారు. అలా మార్కండేయుడు జన్మిస్తాడు. మార్కండేయుడు పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రుల ముఖంలో విచారం పెరుగుతుంది. 16వ ఏడ రానే వస్తుంది. మార్కండేయుడు తన తల్లిదండ్రుల బాధకు కారణం తెలుసుకుంటాడు. తన ఆయుస్సు ముగిసిపోతుందని తెలిసినా భయపడకుండా, నా ప్రాణదాత అయిన ఆ పరమశివుడే నన్ను కాపాడుతాడు అని నమ్మి సముద్ర తీరంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు మొదలు పెడతాడు. ఆ మార్కండేయుడు తపస్సు చేస్తూ ఉండగా యమదూతలు భయంకరమైన గంభీరంగా సంగీతముతో యమదూతలే వస్తారు. కాని మార్కండేయుని భక్తి తేజస్సు ముందు వారు నిలవలేక వెనిగి తిరుగుతారు. చివరకు యమధర్మరాజు స్వయంగా వస్తాడు. బాలక, నీ కాలం ముగిసింది, నాతో రాక తప్పదు. మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా హత్తుకుని మృత్యుంజయ మంత్రము పాటిస్తాడు. యముడు తన పాశాన్ని తాడును విసురుతాడు. అది మార్కండేయుడితో పాటు శివలింగాన్ని కూడా చుట్టుకుంటుంది. శివలింగం నుండి ఉగ్రుడై పరమశివుడు ప్రత్యక్షమవుతాడు. తన భక్తుణ్ణి బంధించినందుకు యముడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. శివుడు యముడిని హెచ్చరించి మార్కండేయుడికి చిరంజీవి అని చావులేనివాడుగా వరమిస్తాడు. నువ్వు ఎప్పటికీ 16 ఏళ్ల బాలుడిగానే లోకములో నిలిచిపోతావు అని దీవిస్తాడు. చూశారుగా, నిజమైన భక్తి ఉంటే విధిని కూడా మార్చవచ్చు అని మార్కండేయుని చరిత్రను నిరూపిస్తుంది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.